హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా మన కీర్తి రియల్టర్స్ వారి డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్లో భాగంగా మనం ఐడెంటిఫై చేసిన అత్యద్భుతమైన కోర్ క్యాపిటల్కి విత్ ఇన్ 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఐడెంటిఫై చేయబడిన గోల్డెన్ మెడోస్కి సంబంధించిన డీటెయిల్స్ ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి. దీంట్లో ఈరోజు కొనలేకపోయామే అని అని కొన్ని రోజుల తర్వాత అరే ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే చాలా బాగుంటుందని ఇలాంటి లొకేషన్ ఇది. ఎందుకనంటే జనరల్గా ఐకానిక్ బ్రిడ్జ్ రాయపూడి జంక్షన్ నుంచి 5.2 కిలోమీటర్స్లో విజయవాడ హైదరాబాద్ హైవే పాయింట్కి 5.2 కిలోమీటర్స్ ఉండగా సైట్కి అక్కడి నుంచి మీకు ఇంటర్నేషనల్ స్టేడియం రూట్లోనే 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ గోల్డెన్ మెడోస్ ఉంటూ ఏదైతే గేట్ వే ఆఫ్ అమరావతిగా డినోట్ చేసి ఒక ఎంట్రన్స్ ఆర్చ్ని క్రియేట్ చేయబోతున్నారో ఆ ఆర్చ్ పాయింట్కి 900 మీటర్స్ డిస్టెన్స్లో మాత్రమే ఉన్న ఒక అత్యద్భుతమైన యూఎస్పీ కలిగిన లొకేషన్ అనమాట. రాబోయే రోజుల్లో ఇదంతా రెసిడెన్షియల్ జోన్గా కన్వర్ట్ కాబోతున్న లొకేషన్. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇదివరకు ప్రకాశం బ్యారేజీ ఉండి కనకదుర్గమ్మ వారిది కట్టక ముందు కుంచనపల్లి, తాడేపల్లి లేదా ఆ హైవే వచ్చిన పాయింట్లో ఏదైతే ఉందో ఈ కనకదుర్గమ్మ వారిది కట్టిన తర్వాత రేట్లు ఎలా అనూహ్యంగా రేట్లు పెరిగిపోయాయో అలా ఇక్కడ కోర్ క్యాపిటల్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఇక్కడ మీకు స్పోర్ట్స్ సిటీని ఎక్స్టెన్షన్లో భాగంగా పెద్దలంక చిన్నలంకల్లో లేదా 2700 ఎకరాల పొలాన్ని స్పోర్ట్స్ సిటీకి ఎక్స్పాన్షన్ కోసం లేదా నరేంద్ర మోడీ స్టేడియం కన్నా పెద్ద స్టేడియం కట్టే ప్రయత్నంలో ల్యాండ్ ఎక్వైర్ చేశారని మన విషయం న్యూస్ పేపర్లో చూస్తున్నాం కదా. సో ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే బేస్ చేసుకోకుండా ఇక్కడ మీకు కేవలం 7 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉండి అంటే మీకు సివిలైజేషన్కి అనుకూలంగా ఉన్న లొకేషను, రాజధానికి కేవలం 7 కిలోమీటర్ల డిస్టెన్స్ అనే మాత్రమే కాకుండా యాక్చువల్గా లివబుల్ కండిషన్స్ని క్రియేట్ చేస్తూ, అంటే మీకు అసలు రాజధానికి 10-15 కిలోమీటర్ల వరకు అది రాజధాని కోర్ క్యాపిటల్ కిందే కన్సిడర్ చేస్తాం జనరల్గా ఏంటంటే డిస్టెన్స్ పరంగా చూసుకుంటే. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ ఐకానిక్ బ్రిడ్జ్ ఎప్పుడైతే మీకు నిర్మాణం జరిగి ఇటు యాక్సెస్ వస్తుందో హైదరాబాద్ నుంచి మీకు క్యాపిటల్ వైపు వెళ్ళాలి అనుకుంటే చూస్ చేసుకునే ఏకైక రూటు ఈ ఐకానిక్ బ్రిడ్జ్ మాత్రమే. ఎందుకనంటే మీరు ఐఆర్ఆర్ తీసుకుంటే మీకు ఏదైతే గ్రిడ్ ఉందో కోర్ క్యాపిటల్ గ్రిడ్ ఉంది కదా, అంటే మీకు సీడ్ యాక్సెస్ రోడ్స్, నిలువు రోడ్లు, N1 సిరీస్ రోడ్లు, ఎన్ సిరీస్ రోడ్లు, అలాగే ఈ సిరీస్ రోడ్లు ఏదైతే గ్రిడ్ ఉందో ఆ గ్రిడ్కి అవుట్ సైడ్ నుంచి వెళ్ళిపోతుంది ఏదైతే ఐఆర్ఆర్ తీసుకుంటే. అదే ఈ ఐకానిక్ బ్రిడ్జ్ ద్వారా కనుక వెళ్తే కనుక మిడిల్ ఆఫ్ ది అంటే మీకు హైకోర్టుకి కానీ లేదా మినిస్టర్స్ క్వార్టర్స్ కానీ లేదా అసెంబ్లీకి కానీ తిన్నగా వెళ్ళడానికి ఛాన్స్ వస్తుంది. కాబట్టి ఈ బ్రిడ్జ్కి అత్యంత అంటే ప్రాముఖ్యత కలిగిన రూట్గా ఇది రూపొందించబడుతుంది. ప్లస్ మీకు ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఆల్రెడీ ఉంది, దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటూ ఆధునీకరణ చేయబోతున్నారు. కాబట్టి ఈ ప్రాంతానికి అత్యంత డిమాండ్ క్రియేట్ అయింది. దాంతోపాటు చుట్టుపక్కల మీకు పరిటాల జోన్లో చూసుకుంటే లాజిస్టిక్ హబ్ అనౌన్స్ చేశారు సెంట్రల్. అంటే యాక్చువల్గా మీ కోర్ క్యాపిటల్లోకి ఏ లాజిస్టిక్ వెళ్ళాలన్నా ఇక్కడ మెయిన్ ఇక్కడ డంప్ అయ్యి అక్కడి నుంచి మీకు రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో దానివల్ల బోళంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ కాబోతోంది. అలాగే కార్గో టెర్మినల్, అంటే మీకు నంబూరు నుంచి ఎరుబాలు వెళ్ళే రైల్వే లైన్ క్రియేట్ అవుతూ అక్కడ ఒక పెద్ద అంటే 350 ఎకరాల్లో పెద్ద స్టేషన్ ఒక జంక్షన్ క్రియేట్ చేయబోతున్నారంటే చాలా అత్యద్భుతమైన సివిలైజేషన్ ఎక్స్పాన్షన్ జరగబోతోంది అక్కడ. దీంతో పాటు వరంగల్ నుంచి కోదాడ దాకా ఆల్రెడీ 6 లేన్ ఎక్స్ప్రెస్ హైవే చేసుకుంటూ వస్తున్నారు. కూటమి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కోదాడ నుంచి ఈ వెస్ట్ బైపాస్ గొల్లపూడి జంక్షన్ ఏదైతే ఉందో అక్కడ దాకా 6 లేన్ ఎక్స్పాండ్ చేసుకుంటూ రావడానికి పర్మిషన్ తెచ్చుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. కాబట్టి ఇది 6 లేన్ కాబోతున్న దృష్ట్యా అక్కడ అనేకమైన కంపెనీస్, ఇప్పటికే రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్ ఇన్కార్పొరేట్ అవుతోంది. ఇబ్రహీంపట్నం జంక్షన్ దగ్గర లోపు వీటీపీఎస్ ఆల్రెడీ ఉంది. అక్కడ ఏ కాలనీ, బి కాలనీ అని చెప్పేసి గెయిల్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా. అలాగే ఇది ఇబ్రహీంపట్నం జంక్షన్ దాటిన తర్వాత అటు జూపూడి, కీలేశపురము, మూలపాడు మధ్యలో ఈ ఐకానిక్ బ్రిడ్జ్ వస్తుంది. అలాగే కేతనకొండకి అంటే మీకు ఈవెన్ కీలేశపురం కూడా రాకముందే రైట్ సైడ్లో నిమ్రా ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ మెడికల్ కాలేజీ ఉంది. దాటాక గురుకుల్ కాలేజ్, గురుకుల్ స్కూల్ అండ్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి. అలాగే ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. కొంచెం ముందుకెళ్ళి కేతనకొండ, దొనబండ ప్రాంతాల్లో ఎంవీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది.
తర్వాత పరిటాల జంక్షన్కి వస్తే అమృత్సర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. కంచికచర్ల జంక్షన్ దాటాక మళ్ళీ ఎంఐసి మిక్ కాలేజ్ ఉంది. సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్తో పాటు అనేకమైన ట్రాన్స్పోర్టేషన్ విషయంగా కానీ, ప్రొవిజన్ లివబుల్ కండిషన్ కానీ, ఒక చుట్టూ ఒక బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్ మధ్యలో ఇక్కడ ఇల్లు కట్టుకోవాలనుకున్నా, ఇన్వెస్ట్ చేసుకుని హై రిటర్న్స్ తీసుకోవాలనుకున్నా అత్యద్భుతమైన అవకాశం. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే త్వరలో రేట్లు పెరగబోతున్నాయి. అదేంటి సార్ ఇది గుడ్ న్యూస్ ఎలా అవుతుందంటారా? సో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి, ఇన్వెస్ట్ చేయబోయే వాళ్ళకి ముందే రేట్లు పెరుగుతున్నాయి అన్న విషయం తెలుస్తుంది కాబట్టి అది గుడ్ న్యూసే అని చెప్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు 20,000 కాబోతున్నది ఇప్పుడు 16,000కే దొరుకుతుంది నార్త్ ఈస్ట్. సో రేపు 16వ తారీఖు నుంచి ఆల్రెడీ కంపెనీ అనౌన్స్ చేసింది ఒక 1,000 రూపీస్ స్పేస్ పెంచుతున్నారు. ఎల్పి నెంబర్ వచ్చాక మాత్రం ఇది 20,000 రూపాయలు నార్త్ ఈస్ట్ అవుతుంది. అంటే 18,000 వెస్ట్ ఫేస్ అవుతోంది, 18,500 ఈస్ట్ అవుతోంది, అలాగే అదర్ కార్నర్స్ 19,000 అవుతుంది. ఓన్లీ నార్త్ ఈస్ట్ మాత్రం 20,000 అవుతుంది. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరు నాకు నార్త్ ఈస్టే కావాలంటున్నారు. దానివల్ల మాకు డిమాండ్ క్రియేట్ అవుతూ వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం మాత్రం ఖచ్చితంగా మేము ఎంఆర్పి రేట్లే ఫాలో అవుతున్నాం. సో మీకు గమనిస్తే మీరు అప్లికేషన్ మీద కూడా చాలా మేము మన కంపెనీ కూడా ఈ సంస్థలో ఫిక్స్డ్ రేట్స్ మాత్రమే మేము ఫాలో అవుతున్నాం కాబట్టి ఏ స్థాయిలో ఉన్న వ్యక్తికి కూడా రేట్లు తగ్గించే అధికారం లేదు. అట్టి వాగ్దానాలకు మా కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు. సో అదొకటి తెలుసుకోండి. తర్వాత బార్గెన్ మోడల్ వల్ల కస్టమర్కి ఎటువంటి బెనిఫిట్ లేదు, కేవలం కంపెనీకే లాభం పడతాం. అదే యూనివర్సల్గా అయితే ఈ లేఅవుట్లో ఏ కార్నర్ ప్లాట్ కొనుక్కున్నా, ఏ ప్లాట్ కొనుక్కున్నా ఈ ప్రైసెసే ఉంటాయి. కాబట్టి దీంట్లో బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇది ఆల్రెడీ ఫేజ్ 1 ఫేజ్ 2గా లాంచ్ కాబడింది. ఫేజ్ 1కి ఆల్రెడీ అప్రూవల్స్, ఫైల్ నెంబర్ అన్నీ వచ్చేసాయి. ఫేజ్ 2కి సంబంధించిన ల్యాండ్స్ అని ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. త్వరలోనే మీకు దీనికి సంబంధించిన కంప్లీట్ ఎల్పి నెంబర్ రాబోతోంది. ఎల్పి నెంబర్ వచ్చాక ప్రైసెస్ హైక్ పోతున్నాయి కాబట్టి త్వరపడి బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రైసింగ్ సెగ్మెంట్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇది కూడా హై డిమాండ్ క్రియేట్ చేయబోయే లొకేషన్లో ఉంది కాబట్టి త్వరపడి బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ మీ డ్రీమ్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లేదా మీ డ్రీమ్ హౌస్ నిర్మాణం కోసం మీ ప్లాట్ కావచ్చు మీరు ఓన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో టీఎల్పీ వచ్చిన తర్వాత డెవలప్మెంట్స్ అన్ని మొదలుపెట్టాం కాబట్టి ఎవరైతే సైట్ విజిట్ చేస్తారో అవన్నీ మీరు చూడడానికి అవకాశం కుదురుతుంది. సో ఫర్ సైట్ విజిట్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ ప్లీజ్ కాంటాక్ట్ 7416644667. ఒకవేళ మీరు డైరెక్ట్గా వెళ్ళి సైట్కి వెళ్ళి కొనుక్కుందాం అనుకుంటే కనుక 8555883289 ఆ నెంబర్కైనా కాంటాక్ట్ చేయొచ్చు. మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చి, ఎందుకంటే మేము ఎక్కడ కొనాలి ఎక్కడ కొనకూడదు అని చెప్పి మేము హై ఫీజిబుల్ లొకేషన్స్ని ఐడెంటిఫై చేసి ఎప్పటికప్పుడు మీకు ట్రూ వాల్యూలో హై రిటర్న్ ప్రాబబిలిటీ, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ హై ప్రాబబిలిటీ ఉన్న లేఅవుట్స్ని ఫిల్టర్ చేసి మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతూ రీసేల్ రెస్పాన్సిబిలిటీతో మేము ఇన్వెస్ట్మెంట్ చేయించుకుంటూ మేము అనేక మందిని గైడ్ చేసుకుంటూ వెళ్తున్నాం కదండి. ఇందులో మా ఎఫర్ట్స్ని మీరు గుర్తిస్తే కనుక మీరు ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరికైతే మీ ద్వారా బెనిఫిట్ పొందాలనుకుంటున్నారో అది ఈ వీడియోని షేర్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే మనకు ఎక్కువ మందికి సర్వీస్ చేసే అవకాశాన్ని మాకు మీరు ఇచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే మీరు మార్కెట్లో చూస్తే మేము ఎలా గ్రో అయ్యామో మీరు కూడా ఇలా గ్రో అవ్వండి అని చెప్పి, ఎక్కడైతే ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ పెరుగుతాయో అక్కడ మీరు కూడా ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటారు కానీ వాళ్ళ సీక్రెట్స్ మనకు షేర్ చేయరు. కానీ మన సీక్రెట్స్ రివీల్ చేసుకుంటూ వస్తున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోలో మీరు గమనించేస్తే మొత్తం అన్ని మీకు రివీల్ చేసుకుంటూ వస్తున్నాను. కాబట్టి మా ఎఫర్ట్స్ గుర్తిస్తే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలని మన వెల్ విషర్సో లేదంటే రిలేటివ్సో లేదా కొలీగ్సో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది హెల్ప్ అవుతుంది, మీ ద్వారా హెల్ప్ అవుతుంది. విత్ దిస్ ఐఎమ్ కన్క్లూడింగ్. మీరు నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరామ్. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.